హలో బీటీ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు? నేను వచ్చేసి కొత్త వీడియో మీకోసం తీసుకొచ్చేసాను. ఇదే OnePlus Turbo 6. ఇది ఇండియాకి OnePlus Nord 6గా అయితే రాబోతుంది. ఈ వీడియోలో దీని గురించి మనం ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. నా పేరు కాంత, మీరు చూస్తున్నారు బెస్ట్ టెక్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ బాక్స్ చూస్తే మీకు ఇలా ఉంటుంది. బాక్స్ లో మీకు మొబైల్ ఫోన్ ఇస్తున్నారు, మొబైల్ కి మ్యాచ్ అయ్యే కేస్ కూడా ఇస్తున్నారు. చాలా బాగుంది కేస్ వేస్తే. కేస్ క్వాలిటీ కూడా బాగుంది. 80 వాట్ అడాప్టర్ వస్తుంది, Type A to Type C కేబుల్ వస్తుంది. స్క్రీన్ గార్డ్ కూడా ఫోన్ కి ప్రీ అప్లై వస్తుంది. సిమ్ టూల్ కూడా ఇస్తున్నారు. ఇవి బాక్స్ లో వచ్చే కంటెంట్స్ అయితే. ఈ వెయిట్ వచ్చేసరికి 217 grams అయితే ఉంది. వెయిట్ డిస్ట్రిబ్యూషన్ బాగుంది. చేతిలో అంత హెవీగా అయితే అనిపించట్లేదు. 8.5 mm థిక్నెస్ అయితే వస్తుంది. బిల్ క్వాలిటీ విషయానికి వస్తే ప్లాస్టిక్ బాడీతో వస్తుంది. ఫ్రంట్ గ్లాస్ ఏదో మెన్షన్ చేయలేదు. ఈసారి ప్లస్ కీ లేదు, లేపేశారు. Type C పోర్ట్ వచ్చేసరికి USB 2 తో వస్తుంది. ఈసారి IP రేటింగ్ అయితే యాడ్ చేశారు. లాస్ట్ టైం OnePlus Nord 5 లో IP రేటింగ్ లేదు. ఈసారి IP69 రేటింగ్ తో అయితే వస్తుంది. IR బ్రషర్ ఉంది, NFC ఉంది, ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. ఈ డిస్ప్లే విషయానికి వస్తే 6.7 inch AMOLED డిస్ప్లే తో వస్తుంది. 165Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. 3840Hz PW డిమ్మింగ్ తో అయితే వస్తుంది. 1800 nits పీక్ బ్రైట్నెస్ తో వస్తుంది. సౌండ్ విషయానికి వస్తే డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ తో వస్తుంది. సౌండ్ క్వాలిటీ పర్లేదు, బానే ఉంది. అండ్ డాల్బీ అట్మాస్ ఇలాంటివి అయితే ఏమి ఉండవు. ప్రాసెసర్ విషయానికి వస్తే Snapdragon 8S Gen 4 తో వస్తుంది. BGMI 120 FPS లో హ్యాండిల్ చేస్తుంది. ఇంకా కెమెరా విషయానికి వస్తే కెమెరా మాడ్యూల్ ఒకటి వీళ్ళు మెటల్ ఫ్రేమ్ తీసుకొచ్చారు, మిగతాదంతా ప్లాస్టిక్. కెమెరా వస్తే బ్యాక్ సైడ్ 50 MP మెయిన్ కెమెరాతో వస్తుంది. ఈసారి వైడ్ యాంగిల్ కెమెరా తీసేశారు. దాని ప్లేస్ లో మోనోక్రోమ్ లెన్స్ అయితే తీసుకొచ్చారు. పోర్ట్రేట్ షాట్స్ మనం తీసినప్పుడు ఎడ్జ్ డిటెక్షన్ లో అండ్ లో లైట్ లో మనం ఫొటోస్ తీసినప్పుడు డీటెయిల్స్ కొంచెం బెటర్ గా రావడానికి కానీ, కాంట్రాస్ట్ ఎన్హాన్స్ చేయడానికి వీటికి యూజ్ అవుతుంది. అండ్ ఫిల్టర్స్ లో కూడా బ్లాక్ అండ్ వైట్ ఫిల్టర్స్ ఉంటాయి కదా, ఈ లెన్స్ ఉండడం వల్ల మనం ఫోటో తీస్తే కొంచెం బెటర్ గా వస్తాయి బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్ నార్మల్ ఫిల్టర్స్ తో కంపేర్ చేస్తే. ఈ లెన్స్ దీనికి యూజ్ అవుతాయి అనమాట. ఫ్రంట్ వచ్చేసరికి 16 MP కెమెరాతో వస్తుంది. ఇండియాకి నాకు తెలిసి 50 MP కెమెరాతో రావచ్చు. కొన్ని ఫోటో శాంపిల్స్ మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్నాయి, ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. ఇవి వచ్చేసరికి డే లైట్ కండిషన్ లో తీసిన శాంపిల్స్, ఇవి వచ్చేసరికి లో లైట్ కండిషన్ లో తీసిన శాంపిల్స్, ఇవి వచ్చేసరికి వీడియో శాంపిల్స్. బ్యాక్ కెమెరా నుంచి రికార్డ్ చేస్తున్నాను. 4K 60 FPS నుంచి వీడియో రికార్డ్ చేయొచ్చు. ఒకసారి చూడొచ్చు ఎలా ఉందో వీడియో క్వాలిటీ. అటు ఇటు తిరుగుతున్నాను, ఎక్స్పోజర్ అలా అడ్జస్ట్ చేస్తున్నా చూడొచ్చు. మైక్ కూడా ఇంటర్నల్ మైక్ నుంచే వాయిస్ అయితే వస్తుంది. ఫ్రంట్ కెమెరా యూస్ చేసి 1080p 30 FPS లో వీడియో రికార్డ్ చేయొచ్చు. ఫ్రంట్ కెమెరా వీడియో శాంపిల్ ఒకసారి చూడొచ్చు ఎలా ఉందో. ఈవినింగ్ టైం అవుతుంది. ఇంకా బ్యాటరీ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే 9000 mAh బ్యాటరీతో వస్తుంది. సో OnePlus లో ఇదే అనుకుంటా హైయెస్ట్ బ్యాటరీ కెపాసిటీతో వస్తున్న ఫోన్. ఈ ఫోన్ యూస్ చేసి మీరు వేరే ఫోన్ కూడా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. 27 వాట్ వరకు రివర్స్ వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. వైర్లెస్ ఛార్జింగ్ అలాంటివి అయితే ఏం లేవు. బైపాస్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా సపోర్ట్ చేస్తుంది. మీరు డైరెక్ట్ ఛార్జర్ కనెక్ట్ చేసుకొని గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. సాఫ్ట్వేర్ విషయానికి వస్తే చైనా కాబట్టి ColorOS 16 పైన అయితే రన్ అవుతుంది. ఇండియాకి OxygenOS 16 పైన అయితే వస్తుంది. 4 years OS అప్డేట్స్, 6 years సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ అయితే వస్తాయి. దీనికి ఫుల్ ఛార్జ్ చేయడానికి 75 minutes టైం తీసుకుంటుంది. సో లాస్ట్ జనరేషన్ తో కంపేర్ చేసి ఇప్పుడు ఏమేం చేంజెస్ చేశారో ఒకసారి మనం చూద్దాము. బ్యాటరీలో యూజ్ డిఫరెన్స్ మీరు నోటీస్ చేయొచ్చు. లాస్ట్ జనరేషన్ 6800 mAh బ్యాటరీతో వచ్చింది. ఇప్పుడు 9000 mAh బ్యాటరీ తీసుకొచ్చారు. డిజైన్ కూడా చేంజ్ చేశారు. ఇప్పుడు OnePlus 15, 15R, 13S డిజైన్ లో అయితే వస్తుంది కెమెరా మాడ్యూల్. ఈసారి ప్లస్ కీ తీసేశారు. ఇదివరకు మనకి ప్లస్ కీ ఉండేది, దాన్ని క్లిక్ చేసి మనం ఏఐని అయితే మనం యాక్టివేట్ చేయొచ్చు. ఇంకా రకరకాల పనులకి దాన్ని యూస్ చేసుకోవచ్చు. ఆ బటన్ అయితే తీసేశారు. అండ్ IP రేటింగ్ అయితే యాడ్ చేశారు. Nord 5 IP65 రేటింగ్ తో వస్తుంది. ఇదైతే IP66, 68, 69 అయితే సపోర్ట్ చేస్తుంది. రిఫ్రెష్ రేట్ కూడా పెరిగింది. 144Hz నుంచి 165Hz కి పెంచారు. లాస్ట్ జనరేషన్ Snapdragon 8S Gen 3 తో వచ్చింది. ఇప్పుడు Snapdragon 8S Gen 4 తో వచ్చింది. UFS 4.1 తో వస్తుంది. లాస్ట్ జనరేషన్ లో మీకు UFS 3.1 ఉండేది. వైడ్ యాంగిల్ కెమెరా తీసేసి దాని ప్లేస్ లో మోనోక్రోమ్ లెన్స్ అయితే తీసుకొచ్చారు. ఫ్రంట్ కెమెరా 50 MP ఉండేది, 16 MP కి డౌన్ గ్రేడ్ చేశారు. నాకు తెలిసి ఇండియాలో 50 MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా తీసుకురావచ్చు. అండ్ బ్యాటరీ డిపార్ట్మెంట్ కొంచెం తగ్గించవచ్చు. ఎక్కువ చైనాలో బ్యాటరీ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు, ఫ్రంట్ కెమెరా ఎక్కువ పట్టించుకోరు అని చెప్పి కంపెనీస్ చెప్తాయి. మన ఇండియాలో ఎక్కువగా ఫ్రంట్ కెమెరాకి హైయెస్ట్ ప్రయారిటీ ఇస్తారు. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా OnePlus Nord 6 గురించి మనం మాట్లాడుకుంటే, ఇది ఏప్రిల్లో మన ఇండియాకి రావచ్చు. అండ్ 35,000 దగ్గర దీని ప్రైస్ పెట్టొచ్చు. Turbo 6 తో పాటు OnePlus Turbo 6V కూడా లాంచ్ చేశారు చైనాలో. అంటే మన ఇండియాలో OnePlus Nord CE6 గా అయితే రావచ్చు. అది దానికి దీనికి డిఫరెన్సెస్ మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్నాయి, ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. పెద్ద యూజ్ డిఫరెన్స్ అయితే లేదు దానికి దీనికి. అది మీకు Snapdragon 7S Gen 4 తో వస్తే, ఇది వచ్చేసరికి మీకు Snapdragon 8S Gen 4 తో వస్తుంది. రిఫ్రెష్ రేట్ దానిలో 144Hz ఉంది, దీనిలో 165Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంది. అది Bluetooth 5.4 కు సపోర్ట్ చేస్తుంది, ఇది Bluetooth 6 కి సపోర్ట్ చేస్తుంది. అంతే మేజర్ డిఫరెన్స్ అయితే రెండింటికి. అది ఇండియాలో ఒక 30,000 దగ్గర మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఇది వచ్చేసరికి 35,000 దగ్గర ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా OnePlus Nord 6
6 గురించి ఒక క్లారిటీ వచ్చిందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇండియాలో లాంచ్ అయినప్పుడు దీని గురించి డీప్గా అయితే మనం చూద్దాము. ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. ఒకవేళ వీడియో నచ్చితే కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇలాంటి మరి యూస్ఫుల్ కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. నా నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ ముందుకు వస్తాను. నేను సలహా తీసుకుంటున్నాను. బాయ్ పేరెంట్స్, బాయ్.